జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. సో దెర్ ఈస్ ఎ ప్రవర్బ్ ఇన్ ఇంగ్లీష్, నోన్ డెవిల్స్ ఆర్ బెటర్ దాన్ అన్నోన్ ఏంజిల్. అంటే మనకు బాగా పరిచయం ఉన్నటువంటి తెలిసిన దయ్యము చాలా మంచిది, మెరుగు మనకు తెలియని దేవత కంటే కూడా. అంటే మనం కంఫర్ట్ జోన్లో ఉంటాం. ఇది హిందూ యొక్క సైకాలజీకి చాలా సూటబుల్ అండి. హిందూ సైకాలజీ కరెక్ట్గా దీనికే కలిసిపోతుంది అనమాట. మనం ఎంత హింసించినా, మనను బానిసలుగా చేసుకొని, మనని హింస చేసి, మనని దోచుకొని, హిందువులు అనేక అత్యాచారాలు, అన్యాయాలు చేసినప్పటికీ కూడా తెలిసిన పార్టీ, తెలిసిన వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఎగ్జాంపుల్, లే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక భార్య, తాగుబోతున్న భర్త, రోజు హింసిస్తూనే ఉంటాడు. వాడు రోజు తాగుతూ ఉంటాడు, రోజు కుడుతూనే ఉంటాడు. అయినప్పటికీ ఆ భర్త మీద కోపడుతుంది, తిడుతుంది, ఏడుస్తుంది. కానీ వాడు వదిలేసి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. ఎందుకంటే వాడి పట్ల అభిమానం ఉంటుంది. వాడు తన జీవితం కలిసి ప్రయాణం చేయాలి, పిల్లల కోసం బ్రతకాలి, మూడు కోసం బ్రతకాలి, కలిసి జీవించాలి, చచ్చే వరకు కలిసి ఉండాలి అనే ఒక కమిట్మెంట్ ఉంటుంది అనమాట. అభిమానం, ప్రేమ ఉంటుంది. ఒక జస్ట్ కమిట్మెంట్ అనేది ఎట్లా వస్తుంది? ఒక అభిమానము, ప్రేమ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక అటాచ్మెంట్ అనేది, ఒక బంధం అనేది ఏర్పడుతుంది కదా. సిమిలర్లీ ఈ హిందూ సైకు బాగా యాక్ట్ ఉన్నాడు. అంటే వాడు ఎంత అన్యాయం చేసినప్పటికీ కూడా ఇప్పుడు వాడిని ఎదిరించుకొని కట్ చేసుకుంటామా, వాడిని పూర్తిగా వాడిని తెంచుకుంటామా, వాడిని వదిలేస్తామా అని అంటారనమాట. ఇది వ్యక్తిగత జీవితం వరకు టు సమ్ ఎక్స్టెంట్ ఓకే. కానీ సామాజిక జీవితానికి సంబంధించినంత వరకు, దేశానికి సంబంధించినంత వరకు, ధర్మానికి సంబంధించినంత వరకు ఇది కరెక్ట్ కాదండి. అర్జునుడికి ఇది నా చుట్టాలు కదా, వీళ్ళు నా బంధువులు కదా, నా పెద్దనాన్న కొడుకులే కదా, నాకు సోదరులే కదా, కాబట్టి నేను వీళ్ళతో యుద్ధం చేయడానికి ఎందుకు? అడవిలోకి వెళ్ళి ఏదో పండ్లు గిళ్ళు కాయలు దొరికితే గడ్డి తిని బతుకుతా, లేకపోతే తపస్సు చేసుకుంటా అన్నప్పుడు కృష్ణుడు నీ చుట్టాలు అని ఆ దుర్మార్గులను క్షమించడం వీల్లేదు. వాళ్ళు శిక్షించవలసిందే. దే డిజర్వ్ టు బీ పనిష్డ్. వాళ్ళు శిక్షించవలసిందే. వాళ్ళకు తప్పించుకోవడానికి వీల్లేదు, వాళ్ళకి క్షమించడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు వదిలేస్తావు. ఆ దుర్మార్గులు ఏం చేస్తారు? తర్వాత అలాగే కంటిన్యూ చేస్తారు. ఇంకా ప్రజలను పీడించారు వాళ్ళు. అటువంటి దుర్మార్గులకు ఈ బతికే హక్కు లేదు దేశంలో పడ అనమాట. కార్ల్ మార్క్స్ ఇదంతా ఇంట్రొడక్షన్. ఎందుకంటే కార్ల్ మార్క్స్ వాడు జర్మనీలో నుంచి పారిపోయి, వాడు యాక్చువల్గా పుట్టింది జర్మనీ. అయితే వాడు పారిపోయి యూకే సెటిల్ అయిన తర్వాత అప్పుడే వాడికి రాస్ క్యాపిటల్ అక్కడే రాసిండు. వాడు కమ్యూనిస్ట్ పుస్తకాన్ని రాసిండు. కమ్యూనిజాన్ని స్థాపన చేసింది అక్కడనే, లండన్లోనే. వాడికి మంచి ఫ్రెండ్ ఫ్రెడరిక్ యాంగిల్స్. అయితే మార్క్స్ ఏమన్నాడంటే, హిందువుల మీద భారతదేశం పట్ల ఎంత ద్వేషం అంటే, వాడు ఇండహరెంట్ అనమాట. అది వాడి యొక్క మైండ్లో, వాడి శరీరంలో భాగం అనమాట. ద్వేషం అనేది మన పట్ల. అంటే హిందూస్ ఆర్ మోస్ట్ అన్సివిలైజ్డ్, కంప్లీట్ అనాగరికులు, అన్సివిలైజ్డ్ పీపుల్, బార్బేరియన్స్, ఆటవిక జాతి. ఇది వీళ్ళకి కల్చర్ లేదు, ఒక సంస్కృతి లేదు, ఒక విలువలు లేవు, ఒక మనుషులుగానే కాదు, వాళ్ళు జంతువులలాగా అంత స్థాయిలో బతుకుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని, బ్రిటిష్ వాళ్ళు బానిసలు చేసుకొని, భారతదేశం ఆక్రమించుకొని, హిందువులను బానిసలుగా చేసుకొని ఈ భారతదేశాన్ని పరిపాలించడము తప్పు కాదు అని క్లియర్గా కార్ల్ మార్క్స్ ఆన్ ద రికార్డ్. ఇది ఇక్కడ ఏ కమ్యూనిస్ట్ నా కొడుకు కూడా ఈ విషయాన్ని భారతదేశ ప్రజలకు చెప్పారు. ఎందుకు చెప్తే వీళ్ళు తూతూ అంటారు కదా, ప్రజలు అసహించుకుంటారు. రాస్కెల్స్, మరి మీరేలాగా అటువంటి పార్టీలో మీరేలా అన్నారు? కార్ల్ మార్క్స్ చెప్పిన ఇంతగా అవమానం చేస్తే మరి ఆ పార్టీని పట్టుకొని మీరెందుకు విలాడుతున్నారా అని మనం అడుగుతాం కదా. అందుకని అది చెప్పారనమాట. కానీ ఆ ద్వేషము, కార్ల్ మార్క్స్ నుంచి వచ్చిన ద్వేషము ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు కూడా నేను రోజు చూస్తున్నాను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద, సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను కూడా కమ్యూనిస్టులు ఎప్పుడు అదే ఆడిపోసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఒక్కరోజు కూడా వాళ్ళు మనకు గ్యాప్ ఇవ్వడం లేదు. తిట్టడము, ఏడవడము, భారతదేశాన్ని తిట్టడము, హిందూ సమాజాన్ని, మన సంస్కృతి తూలనాడము, మన దేవతలను తిట్టడము, మన ధర్మాన్ని తిట్టడము మానటం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్హరెంట్ ఇన్ దేర్ డిఎన్ఏ. వాళ్ళ డిఎన్ఏలో అంతర్భాగమై ఉన్నది భారతదేశం పట్ల ద్వేషము, హిందువుల పట్ల ద్వేషము. వాడు ఏమంటే, మరి కార్ల్ మార్క్స్ ఎన్నడూ ఖండించాలి. వాడు కమ్యూనిస్ట్ కదా, వాడు పేదల కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం మాట్లాడాలని అంటారు కదా, ఫోజులు పడతారు వీళ్ళు. మరి వాడు బ్రిటిష్ వాళ్ళు దోచుకొని, కార్మికులను నుంచి దోచుకొని, వాళ్ళని అధికంగా పన్నులు వేసి పీడిస్తూ, ఈ దేశంలో నుంచి మొత్తం అన్ని రా మెటీరియల్ మొత్తం షిప్లలో ఎక్కించుకొని మొత్తం తీసుకొని పోయి
వాడు యూరప్ మార్కెట్ అమ్ముకొని వాళ్ళు సంపాదించుకుంటుండు. ఈ దేశ ప్రజలకు 2 పూటల భోజనం కూడా లేకుండా, కూలీ డబ్బులు కూడా కరెక్ట్ ఇవ్వకుండా, అత్యాచారాలు చేస్తూ, చంపేస్తూ, మహిళల పట్ల అత్యాచారాలు, మగవాళ్ళని చంపేసి హత్యలు చేస్తూ ఉంటే వాడు ఎన్నడూ కండెమ్ చేయలేదండి వాడి జీవితంలో ఒక్కనాడు కూడా. బ్రిటిష్ ఆర్ డూయింగ్ రైట్ అన్నాడు వాడు. బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నది కరెక్టే. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల కొంతమంది అన్న హిందువులు తమ ధర్మాన్ని, తమ సంస్కృతిని, తమ దేశాన్ని మర్చిపోయి నాగరికులు అవుతారు కదా, నాగరికత నేర్చుకుంటారు అట. మనం భారతీయులు బ్రిటిష్ వాళ్ళ నుంచి సివిలైజేషన్ నేర్చుకుంటారట, హ్యూమన్ వాల్యూస్ నేర్చుకుంటారట. జంతువులాగా బతుకుతారు, కొంతమంది మనుషులుగా మారుతారు అని వాడు కార్ల్ మార్క్స్ అన్నాడు. వాడు అంటే అంత నీచంగా మాట్లాడిండు. అంత ఇన్సల్టింగ్ కామెంట్స్ చేసినాక కూడా దీస్ కమ్యూనిస్ట్స్ సింప్లీ ఫాలోడ్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్ స్టిల్ టుడే. ఈరోజు కూడా వాళ్ళు అదే చిన్న చూపు, అదే అవమానాలు, అదే అన్నమాట. ఎప్పుడు మనం దేశించడము, ఆడిపోసుకోవడము, తిట్టడము, అవమానం చేయడం, ఇది కంటిన్యూ అవుతూనే ఉన్నది అన్నమాట. సో ఇది ఇంత ఇన్హెరెంట్గా ఉన్నది కాబట్టి మరి కమ్యూనిస్టు ఇప్పుడు మనం ఇంకొక కామన్గా నేను ఒక విన్నది ఏంటంటే, కమ్యూనిస్ట్ ఎట్లాగో బలహీనపడ్డారు కదా మన భారతదేశం లోపల. వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉన్నది కేరళలో ఒకటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది, మిగతా చోట్ల కమ్యూనిస్ట్ పార్టీ ఖతం అయిపోయింది కదా అని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. అదే తప్పు. మనం ఇంకా గుర్తించడం లేదు. ఇంతమందికి ఒక సామెత చెప్పాను, నోన్ డెవిల్స్ ఆర్ బెటర్ దాన్ అన్నోన్ ఏంజిల్స్ అని. ఇది మనకు సబ్కాన్షియస్ మైండ్లో మనకి ఎంత ఎస్టాబ్లిష్ అయిందంటే, మనం వాళ్ళ అత్యంత ప్రమాదకరమైన పాములను మనం గుర్తించడం లేదు. వాడు గవర్నమెంట్ కేరళలో ఒకటే ఉన్నది, మిగతా స్టేట్స్లో లేదు, కరెక్టే. కానీ ప్రతి యూనివర్సిటీలో ఉన్నారా లేదా, వాళ్ళు కాలేజీలో ఉన్నారా లేదా, జర్నలిస్టులు వాళ్ళే ఉన్నారా, జడ్జులు వాళ్ళే ఉన్నారా, టీవీలో ఎలక్ట్రానిక్స్ మీడియా లోపల, న్యూస్ ప్రింట్ మీడియా లోపల, జడ్జుల లోపల, లాయర్ల, అడ్వకేట్స్లలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? వాళ్ళ దేశానికి జ్యుడిషియరీ లోపల, న్యాయ వ్యవస్థ పడ, జడ్జిల లోపల వాళ్ళు ఉండడం వల్ల దేశానికి ఎంత నష్టం జరిగింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా లోపల మన హిందువులకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక టీవీ ఛానల్ మాట్లాడతలేదు. మన టీవీ ఛానల్ ఎవరున్నారు? మొత్తం కమ్యూనిస్టులు లేరా? అంటే మనము మీడియాను మొత్తం వాళ్ళ చేతిలో ఉండడం వల్ల సిస్టమ్ వాళ్ళ చేతిలో, గవర్నమెంట్ ఏమన్నా ఉన్నా సిస్టమ్ మేమే రన్ చేస్తాం అన్నారా లేదా వాళ్ళు? అది సక్సెస్ అయినా లేదా వాళ్ళు? 100% సక్సెస్ అయినారండి. నరేంద్ర మోడీ 10 years గవర్నమెంట్ ఉన్నా కూడా సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉన్నది ఇంకా. అంటే వాళ్ళు ఇంకా సక్సెస్ఫుల్గా ఉన్నారు, వాళ్ళు ఫెయిల్ కాలే. మనం అనుకుంటే వాళ్ళు ఫెయిల్ అయినారని. దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. వాళ్ళు ఇంకోటి ఏంటి, వాళ్ళు డైరెక్ట్ కనబడుతున్న శత్రువు కంటే కనబడని శత్రువు ఇంకా ఎక్కువ డేంజరస్. ఇది మనకు సామెత ఉన్నది. ఇది ఇన్విజిబుల్ ఎనిమీ ఈజ్ మోస్ట్ డేంజరస్ దాన్ విజిబుల్ ఎనిమీ. కనబడుతున్న శత్రువు కంటే కనబడిన శత్రువు బాగా డేంజర్. ఇప్పుడు డైరెక్ట్ కనబడాడు నీ కన్విన్స్టోడు ఎవరితోని, జిహాదులతోని, ఆ శాంతి మతాపులతో చేతులు కలిపి వాళ్ళు ఎక్కడ చంపుతున్నా, ఎక్కడ అత్యాచారాలు చేస్తున్నా వాళ్ళకి సపోర్ట్ ఇస్తానా లేదా వీళ్ళు? ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ యాక్ట్ గురించి మొత్తం వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఆ బిల్లు రావద్దు అంటే వాళ్ళు ఎన్ని అన్యాయాలు ఇంతనే దోసుకొని వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, హిందువులు అన్యాయం చేస్తారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ విక్టిమ్స్ అట, వాళ్ళ బలహీనులట, వాళ్ళ అమాయకులంట అని వీళ్ళు మాట్లాడతారు. అంటే వీళ్ళు ఏ దేశమైనా సరే ఆ దేశానికి శత్రువుగా వెన్నుపోటు పాముల్లాగా పక్కలో వెళ్ళమ్మ ఎవరు ఉంటే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తారు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇది వీళ్ళ యొక్క లెగసీ. జస్ట్ నాట్ ఇన్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్ మొత్తం అన్ని దేశాలలో ఇలాగే జరిగింది. అమెరికాలో స్టాన్ఫోర్డ్లో, హార్వర్డ్లో ఉండి డీప్ స్టేట్లో ఉండే అని హెల్ప్ చేస్తూ వాళ్ళ ముందు నడిపిస్తుంది. డీప్ స్టేట్ యొక్క ప్లాన్స్ అన్నిటికీ వీళ్ళు కదా వెనుక ఉండేది, వీళ్ళే. ఇప్పుడు అంతా అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఉంటే వాందే మొత్తం వాందే నడుతుందా? వాడు వినకుండా వాడిని మర్డర్ చేస్తారండి. డీప్ స్టేట్ అంటే అంత ఉంటుంది వాళ్ళకు బ్యాక్గ్రౌండ్. టెర్రరిస్టులు వాళ్ళ చేతులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా మర్డర్ చేయించగలుగుతారు. ప్రపంచం మొత్తం టెర్రరిజం వెనుక సపోర్ట్ ఇచ్చేది ఎవరు, ఐడియాలజికల్ సపోర్ట్ ఇచ్చేది ఎవరు? వీళ్ళే. ఇప్పుడు మన ఇండియాలో నక్సలైట్లు ఎంతోమంది పోలీసులను చంపుతారు, అమాయకులను చంపుతారు, ఊళ్ళో పడిపోయి ట్రావెల్స్ని చంపుతారు, వర్గశత్రువులు అంటారు, వర్గశత్రువుల నిర్మూలన అంటారు. మరి వాళ్ళ కోర్టులలో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ కేసులు వాదించి వాళ్ళ శిక్షలు పడకుండా వాళ్ళ జైల్లో ఇట్లా బెయిల్ తీసుకొచ్చి తప్పించేది అడ్వకేట్లు అందరూ కమ్యూనిస్టులు కాదా? ఇప్పుడు ప్రొఫెసర్ ఉన్నారు మన దగ్గర, మన హైదరాబాద్ నుంచి మొదలుపెట్టుకుని ఢిల్లీ వరకు ఉన్న ప్రొఫెసర్ అందరూ నక్సలైట్ సపోర్ట్ చేయరా? మరి వాళ్ళంతా కమ్యూనిస్టులు కాదా? వాళ్ళకి ఐడియాలజికల్ సపోర్ట్ ఇచ్చేటటువంటి కమ్యూనిస్టులు చాలా చాలా డేంజర్ అనమాట. కమ్యూనిజాన్ని ఈ భారతదేశంలోని యూనివర్సిటీలలో, కాలేజీల నుంచి ఈ ఈ బార్ కౌన్సిల్ లోపల, జడ్జిల లోపల, లాయర్ల లోపల, జర్నలిస్ట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు మొత్తం పూర్తిగా పికిలించి జాతీయవాదులు ఆక్రమించుకున్నప్పుడు ఆ స్పేస్ను మన దేశానికి మంచి జరుగుతుంది.
అంతవరకు చాలా చాలా ప్రమాదము ఉంటూనే ఉంటుంది, మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది. సో లెట్స్ అండర్స్టాండ్ ద డేంజర్ పోస్డ్ బై దీస్ కమ్యూనిస్ట్స్ రైట్ ఫ్రమ్ కార్ల్ మార్క్స్ డేస్ టు టుడే. ఈవెన్ ఇప్పటికి కూడా టిల్ డేట్ మనకు దేశం మొత్తం పట్ల కమ్యూనిస్టులు మీడియా ద్వారా, బార్ కౌన్సిల్ ద్వారా, జ్యుడిషియరీ లోపల వాళ్ళు కాలేజీలో యూనివర్సిటీలో వాళ్ళు చేసినటువంటి నష్టము, ద్రోహము, విద్యార్థులు పూర్తిగా చెడగొట్టి దేశద్రోహం తయారు చేస్తారు వాళ్ళు. అంబేద్కర్ వాదులని, ఫేక్ కమ్యూనిస్టులని, మానవతావాదులని, మహిళావాదులని, మహిళా మానవతావాదులని, ఫెమినిస్టులని చెప్పి రకరకాల పేర్లతోని పర్యావరణ సంరక్షకులం ఏమని, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని, ఇట్లా ప్రతి దానిలో గ్రీన్ పీస్ అని, మొత్తం అన్నిట్లల్లో శాంతి దూతలు మేమే అని చెప్పి అన్నిట్లల్లో వాళ్ళే పాతుకుపోయి ఈ దేశానికి వాళ్ళు ఇంకా ఇంకా నష్టం చేస్తూనే ఉన్నారు. ఈ దుర్మార్గులను పూర్తిగా పగిలించినంత వరకు మన దేశానికి మంచి జరిగే అవకాశం లేదు. అడుగడుగున మోడీ గవర్నమెంట్ ఏ మంచి పని చేయాలనుకున్నా అడ్డుపడేది వీళ్ళలో వీళ్ళే ఫస్ట్ ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క ప్రమాదాలు ఇంకా గుర్తించాలి. వీళ్ళు పూర్తిగా కమ్యూనిస్ట్ యూనివర్సిటీలలో, కాలేజీలలో కూడా వీళ్ళ కంప్లీట్గా సమూలంగా వీళ్ళ పికిలించి వేయించేంత వరకు హిందూ యాక్టివిస్టులు నిద్రపోకూడదు. అంత అవిశ్రాంతంగా మనం పోరాటం చేస్తూనే ఉండాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు ఎంత దోషద్రోహులు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పటి యూత్కు మనం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మరి హిందువులకు ఒకటి వేరే శాంతి మతం వాళ్ళకు, వాళ్ళ కమ్యూనిస్ట్ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు లేని ఒక రుగ్మత, ఒక రోగం ఉన్నది మనకు. సెక్యులరిజం రోగం అదొకటి ఉన్నది. అది కాక ఇంకో రోగం ఉన్నది. ఏంటి తెలుసా? నాకు తెలుసు, చెప్పిందే మళ్ళీ రిపీట్ అవుతుంది, లేకపోతే మాకు ఇది తెలిసిన విషయమే, దీనికి ఇది ఇంపార్టెంట్ అని పక్క పెడతా. ప్రతిదీ ఒకటి అయిపోయింది అనగానే దాన్ని పక్కన పెడతాం అన్నట్టు కాదు. ఇప్పుడు వాడు రోజు మసీదులో 5 సార్లు మసీదు అదే చెప్తానే ఉంటాడు. వాడు చెప్పేది చెప్తాడా లేదా వాడు? మరి అట్లా చెప్తే బ్రెయిన్ వాషింగ్ అవుతుందండి. రోబోట్స్ లాగా తయారవ్వాలంటే, బ్రెయిన్ వాషింగ్ అవ్వాలంటే మరి అట్లనే చెప్పాలి. అది కాదు. ప్రతి సంవత్సరము కొత్తగా 18 ఏళ్ళు వచ్చి 25 ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ పోతున్న వాళ్ళు, బీటెక్ అయిపోయి జాబుల కోసం పోతున్నటువంటి హిందూ యూత్ను మనం టార్గెట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. 18 to 25 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి హిందూ యువకులను టార్గెట్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అప్పుడు మాత్రమే మన దేశము అప్ టు డేట్ వాళ్ళతోనే మనం కంపీట్ చేయగలుగుతాము, ఫైట్ చేయగలుగుతాం ఫ్యూచర్లో కూడా, లేకపోతే చేయలేము. ఇప్పుడు చైనాతోని భారతదేశం యుద్ధం జరిగింది. అప్పుడు ఎంతోమంది వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కాదు కదా. అప్పుడు నెహ్రూ వాడు మంచి ఆయుధాలు కొనలేదు, మంచి షూస్ లేవు మన ఆర్మీకి, మంచి హెల్మెట్స్, ఆర్మర్స్ లేవు, కవచాలు లేవు, షూస్ మంచివి లేవు. హిమాలయాలు 2050 లోపల స్లిప్పర్లు చెప్పులతో పోయేది తెలుసా. దాంతో ఫస్ట్ బైట్ వచ్చి రక్తం గడ్డ కట్టి సెప్టిక్ అయ్యి చచ్చిపోయినారు ఎంతోమంది ఆర్మీ వాళ్ళు. వీడు నెహ్రూ కాంగ్రెస్ చేసిన ద్రోహము అంతా ఇంత కాదు. మనకు చాలా తెలియదండి. మనకు తెలిసిన విషయం చాలా తక్కువ తెలుసా. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం నమ్ముద్రీపాదు. అప్పుడు సిపిఎం ఏం కాల్ ఇచ్చింది తెలుసా? భారతదేశ సైనికులు హాస్పిటల్ ఉన్న వాళ్ళకు ఏ కమ్యూనిస్ట్ వాడు కూడా బ్లడ్ డొనేషన్ చేయవద్దు ఇండియా లోపల అని కాల్ ఇచ్చింది. అంతేకాకుండా కమ్యూనిస్టు సాధారణ సానుభూతి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు ఎవరికి బ్లడ్ డొనేషన్ ఇవ్వకండి, ఇస్తే వాళ్ళకి బ్లడ్ ఇస్తే హాస్పిటల్లో మిలిటరీ వాళ్ళు మళ్ళీ బతుకుతారు, సైనికులు బతుకుతారు. కాబట్టి వాళ్ళ బతకకూడదు, వాళ్ళు అక్కడ హాస్పిటల్లో చావాలి. కాబట్టి బ్లడ్ డొనేషన్ చేయవద్దు అని చెప్పిన దేశద్రోహుల పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ దేశద్రోహ గుణం అనేది ఇప్పటికీ వాళ్ళ ప్రతి నరనరాన ఉన్నది. కాబట్టి మీరు కమ్యూనిస్ట్ పార్టీని, పశ్చిమ మతాలు ఎంత ప్రమాదకరమో కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రమాదకరమో అంతే డేంజరస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా అని గుర్తించి ఈ అవేర్నెస్ను యూత్ లోపల కలిగించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. పర్టికులర్లీ అవర్ టార్గెట్ షుడ్ బి ద యూత్ని టార్గెట్ చేస్తూ ఉండాలి. ఇంట్లో కూర్చొని మాకు పెన్షన్ డబ్బులు ఇచ్చిన ఈ పార్టీ వాడి మాకు పెన్షన్ ఇచ్చిందని వాడికి ఓట్లు వేసేటప్పుడు చూడు, వాళ్ళకు మనం చెప్పాలి, వాళ్ళకు అవేర్నెస్ చేయించాలి. ఇంకా మనకు ఓట్ బ్యాంక్ ఇంకా పెరగాలి. ఇంకొక కనీసము 55% ఓట్ బ్యాంక్ వరకు మనం రీచ్ అయ్యేందుకు మనము కష్టపడుతూనే ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ, ప్లీజ్ సపోర్ట్ మై ఎఫర్ట్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్, వందే మాతరం.